ఇటీవల ఉంజా జీలకర్ర మరియు ఉంజా సోంపులకు భౌగోళిక గుర్తింపు ట్యాగులు లభించాయి. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? గుజరాత్. ఉంజా జీలకర్ర మరియు ఉంజా సోంపులకు భౌగోళిక గుర్తింపు ట్యాగులు లభించాయి. ఈ ఉత్పత్తులు గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఉన్న ఉంజా నుంచి వస్తాయి. జిఐ హోదా ఈ ఉత్పత్తులను నకిలీ మరియు దుర్వినియోగం నుంచి కాపాడుతుంది. ఇది ఉంజా యొక్క ప్రసిద్ధ మసాలా దినుసుల బ్రాండింగ్ను బలోపేతం చేస్తుంది. గుజరాత్ భారతదేశంలో జీలకర్రను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మరియు సోంపును ఉత్పత్తి చేయడంలో అగ్రగామిగా ఉంది. ఉత్తరాఖండ్ యొక్క మొట్టమొదటి భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల గ్యాలరీ ఏ నగరంలో స్థాపించబడింది? హల్ద్వానీ. హల్ద్వానీలోని ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ట్రైనింగ్ అకాడమీలో ఉత్తరాఖండ్ మొట్టమొదటి భౌగోళిక గుర్తింపుల ఉత్పత్తుల గ్యాలరీని ప్రారంభించారు. ఈ గ్యాలరీలో రాష్ట్ర వ్యవసాయ, హస్తకళ, ఆహార మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 30కి పైగా జిఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వీటిలో మున్సియారీ వైట్ రాజ్మా, బెరినాగ్ టీ, తేజ్పత్, అల్మోరా లకోరి మిరప, కాలా భట్, ఐపన్ ఆర్ట్, రింగల్ క్రాఫ్ట్ మరియు బురాన్స్ షర్బత్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ గ్యాలరీ జిఐ ఉత్పత్తులను ప్రోత్సహించడం, రైతులు మరియు హస్తకళాకారులకు మద్దతివ్వడం, పరిరక్షించడం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. యుద్ధ్ నషేయన్ విరుద్ధ్ అనే ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పంజాబ్ ప్రభుత్వం యుద్ధ్ నషేయన్ విరుద్ధ్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్రచారం సందర్భంగా సుమారు 73,000 మంది మాదక ద్రవ్యాల విక్రయదారులను అరెస్ట్ చేశారు. ప్రజలు మరియు చట్ట అమలు సంస్థల చురుకైన భాగస్వామ్యంతో మాదక ద్రవ్య రహిత పంజాబ్ను సృష్టించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఏరో ఇండియా 2027 ఫిబ్రవరి 8 నుంచి ఏ భారత వైమానిక దళ కేంద్రంలో నిర్వహించబడుతుంది? యలహంక వైమానిక దళ కేంద్రం, బెంగళూరు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన అయిన ఏరో ఇండియా 2027 యొక్క 16వ ఎడిషన్ 2027 ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు కర్ణాటకలోని బెంగళూరులో గల యలహంక వైమానిక దళ కేంద్రంలో నిర్వహించబడుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. దీనికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్ నోడల్ ఏజెన్సీగా మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ సహాయక సంస్థగా వ్యవహరిస్తున్నాయి. భారత ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాంతానికి ఏ పేరు పెట్టింది? కర్తవ్య భవన్ ప్రాంతంగా. న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాంతాన్ని 12 జూలై 2026 నుంచి కర్తవ్య భవన్ కాంప్లెక్స్ లేదా కర్తవ్య భవన్ ఏరియాగా పిలుస్తున్నారు. పేరు మార్చబడిన ఈ ప్రాంతంలో సెంట్రల్ విస్టా జోన్లోని ప్రభుత్వ భవనాలు, కర్తవ్య మార్గు మరియు భవిష్యత్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ సెంట్రల్ విస్టా అనేది న్యూఢిల్లీలోని భారతదేశపు కేంద్ర పరిపాలనా ప్రాంతం. ఇందులో రాష్ట్రపతి భవన్ మరియు ఇండియా గేట్ మధ్య ప్రధాన ప్రభుత్వ భవనాలు మరియు ఉత్సవ ప్రదేశాలు ఉన్నాయి. పాలసీ బజార్ ఎవరిని బీమా అవగాహన రాయబారిగా నియమించింది? అమితాబ్ బచ్చన్ని. పాలసీ బజార్ అమితాబ్ బచ్చన్ను తన ఇన్సూరెన్స్ అవగాహన అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రకటనను 10 జూలై 2026న చేశారు. ఈ ప్రచారం ఆరోగ్య మరియు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పిస్తుంది. ఇది 2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ అనే
IRDAI దార్శనికతకు మద్దతిస్తుంది. ఈ ప్రచారం కుటుంబాలు ఆర్థిక రక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఇది పరివార్ సబ్సే పెహలే అనగా కుటుంబం అందరికంటే ముందు అనే సందేశాన్ని అందిస్తుంది. పట్టణ మరియు గ్రామీణ భారతదేశం రెండింటిలోనూ ఇన్సూరెన్స్ అవగాహనను మరింత సులభతరం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టుల కోసం 2026 క్షమాభిక్ష పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకే ఒక అవకాశాన్ని కల్పించేందుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ క్షమాభిక్ష పథకం 2026ను ప్రారంభించింది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకం 29 జూన్ 2026 నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇటీవల నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించబడిన కుష్టు వ్యాధి ఏ వ్యాధి కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కుష్టు వ్యాధిని తక్షణమే నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించింది. వ్యాధి నిఘాను బలోపేతం చేయడం, ముందస్తు రోగ నిర్ధారణ మరియు చికిత్సను నిర్ధారించడం మరియు వ్యాధిని నివారించడం ఈ చర్య యొక్క లక్ష్యాలు. ఈ కుష్టు వ్యాధి లేదా హాన్సెన్ వ్యాధి అనేది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక దీర్ఘకాలిక బ్యాక్టీరియా సంక్రమణ. ఇది చర్మం, పరధీయ నరాలు మరియు కళ్ళను ప్రభావితం చేస్తుంది. దీనికి చికిత్స చేయకపోతే శాశ్వత వైకల్యాలకు కారణం కావచ్చు. ఉమాంగ్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భద్రతా పరిశోధకులు ఇటీవల ఉమాంగ్ అనగా యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ పోర్టల్లో అనేక బలహీనతలను గుర్తించారు. ఈ ఉమాంగ్ అనేది కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు అందించే వందలాది ప్రభుత్వ సేవలకు ప్రాప్యతను కల్పించే ఒకే ఏకీకృత వేదిక. ఉమాంగ్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో ఒక భాగం. ఈ వేదిక 23 భారతీయ భాషలకు మద్దతిస్తుంది. జాతీయ కాంప పాలక మండలి 7వ సమావేశం 10 జూలై 2026న ఏ నగరంలో జరిగింది? కోయంబత్తూరు, తమిళనాడు. జాతీయ కాంప పాలక మండలి 7వ సమావేశం 10 జూలై 2026న తమిళనాడులోని కోయంబత్తూరులోని క్యాస్పోస్లో జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నష్టపరిహార, అటవీకరణ పురోగతిని సమీక్షించడంతో పాటు గంగానది డాల్ఫిన్, మంచు చిరుత, అడవి నీటి గేదె మరియు భారత ఖడ్గమృగం కోసం 4 ప్రధాన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 2026లో జరగనున్న 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్కు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఢిల్లీ. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా న్యూఢిల్లీలో 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 యొక్క అధికారిక చిహ్నం మయూరును ఆవిష్కరించారు. 2026 జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఈ ఛాంపియన్షిప్కు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి నుంచి ప్రేరణ పొందిన మయూర్ చిహ్నం శక్తి, ఆతిథ్యం, ఐక్యత, స్నేహం, సామరస్యం మరియు క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2025-26 రెండవ సంచికను ఏ శాఖ విడుదల చేసింది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.
ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్, అదేవిధంగా చెల్లింపుల వ్యవస్థ కోసం డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2025-26 రెండవ ఎడిషన్ను విడుదల చేసింది. సాంప్రదాయ డేటా దొంగతనానికి అతీతంగా సైబర్ ప్రమాదాలు ఇప్పుడు లావాదేవీల సమగ్రత, వినియోగదారుల విశ్వాసం, కార్యాచరణ కొనసాగింపు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగిస్తున్నాయని ఈ నివేదిక హైలైట్ చేసింది. ఇది ఏఐ అసమానతను ఒక ప్రధానంగా ఉద్భవిస్తున్న ప్రమాదంగా గుర్తించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన నియోనాటల్ సెప్సిస్ అనేది ఏ రకమైన వ్యాధి? ఇదొక రక్త ప్రవాహ సంక్రమణ. నియోనాటల్ సెప్సిస్ అనేది 90 రోజుల కంటే తక్కువ వయసు ఉన్న శిశువులను, ముఖ్యంగా నెలలో నిండకుండా పుట్టిన మరియు తక్కువ బరువుతో పుట్టిన శిశువులను ప్రభావితం చేసే ఒక ప్రాణాంతకమైన రక్త ప్రవాహ సంక్రమణ. ఇది నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. నవజాత శిశువుల మరణాల్లో 30-50% దీనివల్లే సంభవిస్తున్నాయి. ఎచ్చెరిచియా కోలి, లిస్టేరియా మరియు స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దీనికి అత్యంత సాధారణ కారణం. ఇటీవల ఒక భారతీయ ప్రయోగశాల ఏ రకమైన కంప్యూటర్లను అధిగమించే లక్ష్యంతో ఒక క్వాంటం కంప్యూటింగ్ అల్గారిథంని అభివృద్ధి చేసింది. సాంప్రదాయ కంప్యూటర్లు, క్లాసికల్ కంప్యూటర్స్. బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు సాంప్రదాయ కంప్యూటర్లు మరియు సూపర్ కంప్యూటర్లను అధిగమించడమే ప్రత్యేక లక్ష్యంగా ఒక అల్గారిథంను అభివృద్ధి చేశారు. 120 క్యూబిట్ ఐబిఎం ప్రాసెసర్పై పరీక్షించినప్పుడు ఈ అల్గారిథం ఉప పరమాణు కణాల అనుకరణను 20 సెకండ్లలో పూర్తి చేసింది. ఇదే పనిని సాంప్రదాయ కంప్యూటర్లకు చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. జూలై 2026లో 31వ దివ్య కళా మేళా ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? కోల్కతా. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ కోల్కతాలోని రవీంద్ర సదన్లో 31వ దివ్య కళా మేళాను ప్రారంభించారు. 8 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న మొట్టమొదటి దివ్య కళ మేళా. ఈ మేళాలో సుమారు 40 స్టాల్స్ ఉన్నాయి. ఇవి దివ్యాంగ కళాకారులు మరియు పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి మరియు విక్రయించడానికి ఒక జాతీయ వేదికను అందిస్తున్నాయి.